వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ధృవీకరణ పత్రాలు సమర్పించని పక్షంలో నామినేషన్ల పరిశీలన సమయం వరకు సమర్పించవచ్చన్న జిల్లా కలెక్టర్. పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ. దీక్షా దివాస్ వల్లే తెలంగాణ సాధ్యమైందన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. త్వరలో సీఎంతో బొట్టుగూడ పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం ఉంటుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యువతలను చైతన్యం చేసి అనేక యువజన పోరాటాలను నిర్వహించిన నాయకుడు చింతల భూపాల్రెడ్డి. ప్రలోభాలతో ఏకగ్రీవం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ హెచ్చరిక. నల్గొండలో రెహమాన్ బాగ్ యువత నుండి వెలువడిన మానవత్వపు పరిమళం. నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు. ఆలేరు మండలంలోని సారాజిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు. గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా బోరం వెంకారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ మాటలు వట్టి బూటకమన్న బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్. దామరచర్ల ప్రాంతంలో వాసవి క్లబ్లో చేసిన సేవలను గుర్తించి క్లబ్ పిఎస్టీలకు ఘన సన్మానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో బ్యాంకు ఖాతా, కుల ధృవీకరణ పత్రాలు సమర్పించని పక్షంలో నామినేషన్ల పరిశీలన సమయం వరకు సమర్పించవచ్చని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె తిప్పర్తి మండలంలో తిప్పర్తి, మామిడాల, పజ్జూర్ గ్రామ పంచాయతీలలో మొదటి విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో బ్యాంకు ఖాతా, కుల ధృవీకరణ పత్రాలు సమర్పించని పక్షంలో నామినేషన్ల పరిశీలన సమయం వరకు సమర్పించవచ్చని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె తిప్పర్తి మండలంలో తిప్పర్తి, మామిడాల, పజ్జూరు గ్రామ పంచాయతీలలో మొదటి విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్లు, అభ్యర్థులకు సమస్యలు ఎదురైతే హెల్ప్ డెస్క్ ద్వారా సూచిస్తున్న వివరాలు తదితరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఒక అభ్యర్థి ఎన్ని సెట్లు నామినేషన్ వేస్తున్నారో వాటిని భద్రపరచాలని, అభ్యర్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. వచ్చిన నామినేషన్లన్నింటినీ టీపోల్ యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు నామినేషన్ సమయంలో కుల ధృవీకరణ పత్రాలు లేకపోతే డిక్లరేషన్ ఫామ్లో గెస్టర్ సంతకంతో సమర్పించి, కరెంట్ అకౌంట్ లేనట్లయితే పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ ఇచ్చి నామినేషన్ల పరిశీలన లోపు ధృవీకరణ బ్యాంక్ అకౌంట్ పత్రాలను అందజేయాలని చెప్పారు. మొదటి విడత నామినేషన్ల సమర్పణకు శనివారం చివరి రోజు అయినందున 5 గంటల వరకు నామినేషన్ కేంద్రంలోకి వచ్చిన వారికి మాత్రమే అనుమతిచ్చి నామినేషన్లు తీసుకోవాలని చెప్పారు. 5 గంటల తర్వాత అందరూ 100 మీటర్ల దూరంలో ఉండే విధంగా పోలీసులు గ్రామ పంచాయతీ ముందు బారికేడ్లు ఏర్పాటు చేయాలని, నామినేషన్ కేంద్రంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ సుధాకర్, ఆర్ఐ ధ్రువ అర్జున్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజుపేట గ్రామంలోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని అడిషనల్ డీజీపీ లక్ష్మీనారాయణ సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బందోబస్తు సరిగ్గా ఉందా లేదా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని తెలుసుకోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సారాజీపేట గ్రామంలోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బందోబస్తు సరిగా ఉందా లేదా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరిని అనుమతిస్తామని, ఎలక్షన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని సూచించారు. నామినేషన్ ర్యాలీలు తీసేవారు స్థానిక ఏసీపీ అనుమతి తీసుకోవాలని, శాంతి భద్రత దృష్టిలో పెట్టుకొని ఏసీపీ వారికి అనుమతి ఇస్తారని తెలిపారు. అడిషనల్ డీసీపీతో పాటు ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, ఆలేరు ఎస్హెచ్ఓ యాలాద్రి, ఎస్ఐ వినయ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఈరోజు ఈ నామినేషన్ సెంటర్స్ అన్నింటినీ సందర్శించడం జరిగింది. నేను మా ఏసీపీ గారు కలిసి, అలాగే మా సిబ్బందితోని అక్కడ ప్రాంతాల్లో బందోబస్తు చర్యలు సరిగా ఉన్నాయా లేదా, లోటుపాట్లు ఏందని తెలుసుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో ప్రజలకు సూచనలు, దయచేసి నామినేషన్ ఎవరైతే వెళ్తున్నారో క్యాండిడేట్తో పాటు ఇద్దరిని మాత్రమే లోపలికి అలౌ చేస్తాము. తర్వాత క్యాండిడేట్ కాకుండా ఆయనతో పాటు 4-5 లోపలికి వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితులు కుదరదు. ఎలక్షన్ నిబంధనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాటించాలా. అదేవిధంగా వీళ్ళు ప్రొసెషన్స్, ర్యాలీస్ అటువంటి ఏమైనా తీయదలుచుకుంటే ఇమీడియట్గా లోకల్లో ఉన్న ఏసీపీ గారి అనుమతి తీసుకోవాలా. అనుమతి తీసుకొని వాటి వైబిలిటీ ఏది ఉందో లేదో చూసి దాన్ని ఆయన శాంతి భద్రత దృష్టిలో పెట్టుకొని మన అనుమతిని ఏసీపీ గారు ఇస్తారు. అది ఖచ్చితంగా అమలుపరచాలా. ఈ బందోబస్తులు మాత్రం ప్రతి గ్రామాల్లో మేమందరూ కూడా ప్రశాంత వాతావరణంలో మన ప్రజాస్వామ్యయుతంగా తమ యొక్క ఓటును అందరూ ప్రతి ఒక్కరు కూడా నేను ఓటు ఎందుకు వేయాలి అని ఆలోచించడం పెట్టుకుని ప్రతి ఒక్కరు తను ఓటేసుకొని తన యొక్క నిబద్ధతను చాటుకోవాలని చెప్పి అందరికీ నా యొక్క మనవి. కనుక బందోబస్తు పాయింట్ ఆఫ్లో ఎవరికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇమీడియట్గా 100 డయల్ చేయండి. మీ సమస్యలను ఇమీడియట్గా పరిష్కరింపజేసుకోండి. దీక్షా దివాస్తోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణ కేంద్రంలో దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి దీక్షా దివాస్ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. దీక్షా దివాస్తోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణ కేంద్రంలో దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి దీక్షా దివాస్ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి మొక్కవోని పట్టుదలతో దీక్ష చేసి ఢిల్లీ మెడలు వంచిన రోజు నవంబర్ 29 అని, కేసీఆర్ దీక్ష చేసిన 11 రోజుల ఒక్కో క్షణం ఒక్కో భయంతో గడిపినామని తెలిపారు. కేసీఆర్ మాత్రం నా శవయాత్ర, తెలంగాణ జయయాత్ర ఒకేసారి జరగాలని పట్టుదలతో అప్పటిదాకా దీక్ష విరమించలేదు అని పట్టుబట్టారని తెలిపారు. ఆనాటి ఆంధ్ర పోలీసులు నాయకులు ఎన్నో జమ్మి కుక్కలు చేసిండ్రు, అయినా అన్నిటిని ఛేదించి తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం ఖాయం, తెలంగాణ అభివృద్ధి జరిగేది ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని తెలంగాణ వాదులపై తుపాకీ ఎక్కుపెట్టిన దుర్మార్గుడు రేవంత్ అని తెలిపారు. ప్రకటించి ఉద్యమ ద్రోహిగా నేను మారను అని చెప్పి ప్రకటించి వచ్చిన ఏకైక నాయకుడు ప్రపంచంలో కేసీఆర్. తనను తాను కట్టేసుకున్నాడు. ముందే ప్రజలకు ఒక మాట ఇచ్చి, ప్రజల మీద ఒక బాధ్యత పెట్టి, నన్ను కూడా వెనుకకు మళ్ళనియకండి, నన్ను భయపడి వెనుకపోయే పరిస్థితి రానియకండి, తప్పకుండా నేను కొట్లాడుతూనే ఉంటా ప్రాణం పోయే వరకు అని చెప్పి ఏప్రిల్ 27 నాడు ఏదైతే బయటకు వచ్చిండో అది ఒక ఘట్టం తెలంగాణ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో, తెలంగాణ ఉద్యమ చరిత్రలో. ఎట్లయితే భారతదేశానికి స్వతంత్రం రావడం 1947 ఆగస్టు 15 ఎట్లయితే మాట్లాడుకుంటామో, ఆ తర్వాత భారతదేశ అభివృద్ధికి మూలమైన భారత రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు రావడానికి జనవరి 26 ఎట్లయితే చెప్పుకుంటామో, భారత స్వతంత్రోద్యమ చరిత్రకి ఒక క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, ఒక ఉప్పు సత్యాగ్రహం కావచ్చు,
ఉద్యమ సందర్భంలో జరిగిన స్వతంత్ర పోరాటానికి పునాదులు వేసిన సిపాయిల తిరుగుబాటు కావచ్చు, ఆ తర్వాత ఎంత అహింసాత్మకంగా నడుపుతున్నా ఆనాటి పాలకవర్గాలే రెచ్చగొట్టి చేసిన దుర్మార్గమైన చర్య జలియన్ వాలాబాగ్ కావచ్చు, ఈ రకంగా అనేకమైన ఘట్టాలు ఎట్లున్నాయో భారతదేశ స్వతంత్ర పోరాట చరిత్రలో, తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా 69 ఉద్యమం కావచ్చు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చింది కాదు, ఉండే ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండే, కొన్ని మహారాష్ట్ర మరాఠ మాట్లాడే జిల్లాలు, కొన్ని కన్నడ మాట్లాడే జిల్లాలు కూడా ఇందులో కలిసి ఉండే. ఇంకా అంతకంటే ముందు కాకతీయుల పరిపాలనలో ఉండడమే కాదు, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగిన ఏకైక జాతిగా ఉంది. బతుకమ్మ లాంటి పండుగల వారసత్వాన్ని తనదైన సంస్కృతిగా నిలబెట్టుకున్న గొప్ప వారసత్వ సంపద ఉండే. కానీ పోయింది తెలంగాణ, ఆంధ్రలో కలిపిరు, గంగల ముంచెరు. మంచి అద్భుతమైన చెరువులతోని భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వ్యవసాయం చేస్తున్న ప్రాంతంగా తెలంగాణ ఉండే. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాంతం అప్పటికే ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా లేదు, ఒక తెలంగాణకే ఉంది. కానీ ఆంధ్రలో కలిపి 60 సంవత్సరాలు పామింగినట్టుగా నాశనం చేసి, ఇక తెలంగాణ పదాన్ని నిషేధిస్తాం మేము, తెలంగాణ పదం ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి ఇక్కడక్కడ కాదు, సాక్షాత్తు శాసనసభలోనే చెప్పే అహంకారానికి ఆంధ్ర పాలకులు వెళ్ళిన సందర్భంలో ఈ మన తెలంగాణను మనం మర్చిపోవాలి అని భయపడించే సందర్భంలో జై తెలంగాణ అంటే ఏదో ఒక పేరు పెట్టి కాల్చి చంపాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంలో ఆ అణిచివేత నుంచి బయటకు వచ్చిన ఉద్యమ కెరటమే కేసీఆర్ గులాబీ జెండా. ఉత్తగానే రాలే, ఉద్యమకారులుగా బయట మనం మా ఉద్యోగాలు పోతున్నాయి, మా నీళ్లు పోతున్నాయి, మన ఆ ప్రభుత్వంలోనే ఉండి సాక్షాత్తు కొట్లాడి బడ్జెట్ పెట్టేటప్పుడు ఎందుకు మా తెలంగాణ ప్రాంతానికి తక్కువ పెడుతున్నారు బడ్జెట్, ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ అని మమ్మల్ని కింద పడేసి మేజర్గా ఉన్న మమ్మల్ని మైనర్లు చేసి ప్రతి సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్లో ఆంధ్రకి ఇచ్చిన దాంట్లో 10% కూడా తెలంగాణకి ఇస్తలేరు. రోడ్ల విషయంలో ఆంధ్రకి ఇచ్చిన దాంట్లో 10% ఇస్తలేరు. రెవెన్యూ మా దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది, ఖర్చు మీ దగ్గర ఎక్కువ పెడుతున్నారు, మా ప్రజలకు ఇవ్వకుండా అని చెప్పి మాధవ్ రెడ్డి గారు కూడా కలుపుకొని క్యాబినెట్లో కొట్లాడినా ఎన్నడూ కూడా ఆంధ్ర ప్రాంత నాయకులు అవకాశం ఇవ్వలేదు. అన్నీ చూసిన తర్వాతనే ఇక ఎవడికి కడుపులు తలబెట్టినా, ఎవడి కాలు మొక్కినా, ఎవడికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా సమైక్యాంధ్రలో తెలంగాణ బాగుపడదు. తెలంగాణ సొంత రాష్ట్రం అయితే తప్ప, మన పరిపాలన మనం చేసుకుంటే తప్ప తెలంగాణకు విముక్తి లేదు. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, బలంగా వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అనడానికి లేదు అని చెప్పి ఆ రోజే ఆలోచన చేసి ఏప్రిల్ 27 నాడు ఆ రోజుకున్న పార్టీకి, ఆ పార్టీతో వచ్చిన పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించి అదే వేదిక నుంచి ప్రకటించిన కేసీఆర్ గత చరిత్రలో ఎవరు కూడా ప్రకటించిన ఒక మాట చెప్పాను. నల్గొండ పట్టణంలో అత్యంత ప్రాముఖ్యత చెందిన బొట్టుగూడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల
నూతన భవన నిర్మాణాన్ని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం పట్ల బొట్టుగూడ పాఠశాల పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. కాగా నూతనంగా నిర్మిస్తున్న బొట్టుగూడ పాఠశాల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. నల్గొండ పట్టణంలో అత్యంత ప్రాముఖ్యత చెందిన బొట్టుగూడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణాన్ని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం పట్ల బొట్టుగూడ పాఠశాల పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. దాదాపు 7 దశాబ్దాల చరిత్ర కలిగి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు ఎందరో ప్రముఖ ఉపాధ్యాయులు బోధించిన బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్నేళ్లుగా ప్రైవేట్ భవనంలో కొనసాగుతోంది. ఈ పాఠశాలకు శాశ్వత భవనం కావాలని మంత్రికి పూర్వ విద్యార్థులు విజ్ఞప్తి చేయగా, ప్రకాశం బజార్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో 8 కోట్ల రూపాయల వ్యయంతో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టారు. కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ విద్య, ఇంగ్లీష్ మరియు ఉర్దూ మీడియం బోధనకు ప్రాధాన్యతనిస్తూ నిర్మాణం చేపట్టారు. ఇందుకు కృతజ్ఞతగా బొట్టుగూడ పాఠశాల పూర్వ విద్యార్థులైన నల్గొండ జిల్లా వకఫ్ బోర్డు ప్రెసిడెంట్ హాఫీజ్ ఖాన్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ఎన్ రఘుప్రసాద్, అడిషనల్ ఎస్పీ పూర్ణచందర్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ, అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ హలీం, గొట్టిపర్తి వేణుగోపాల్, ఏ విశ్వేశ్వరరావు తదితరులు మంత్రి వెంకటరెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు. కాగా నూతనంగా నిర్మిస్తున్న బొట్టుగూడ పాఠశాల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద దీన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. నిస్వార్థ ప్రజాసేవకుడు చింతల భూపాల్రెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, బి వెంకట్, జూలకంటి రంగారెడ్డి, ఉజ్జాని యాదగిరిరావు తెలియజేశారు. అమరజీవి కామ్రేడ్ చింతల భూపాల్రెడ్డి సంతాప సభ వలిగొండ రోడ్డులో గల ఎంఎస్ రెడ్డి ఫంక్షన్ హాల్ నందు సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. నిస్వార్థ ప్రజా సేవకుడు చింతల భూపాల్రెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, బి వెంకటరెడ్డి, జూలకంటి రంగారెడ్డి, ఉజ్జయిని యాదగిరిరావు తెలియజేశారు. అమరజీవి కామ్రేడ్ చింతల భూపాల్రెడ్డి సంతాప సభ వలిగొండ రోడ్లో గల ఎంఎస్ రెడ్డి ఫంక్షన్ హాల్ నందు సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. చౌటుపల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నీతి నిజాయితీగా మారుపేరుగా నిలిచి తనదైన స్వచ్ఛమైన పాలనతో చౌటుపల్ అభివృద్ధిలోనూ, ఎంపీటీసీగా గాను తనదైన ముద్ర వేసి ప్రజారజకంగా పాలన సాగించిన పార్టీ ముద్దుబిడ్డ అని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములన్నారు. చింతల భూపాల్రెడ్డి చౌటుపల్ పట్టణంలో యువకుల పట్ల ఎనలేని పట్టుదలతో పనిచేశారన్నారు. ప్రజానాయకుడిగా, ప్రజాప్రతినిధిగా, రైతు నాయకుడిగా ఎదిగి చౌటుపల్ ప్రాంత ప్రజలకు సేవలందించారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ చౌటుపల్ లాంటి బలమైన ఉద్యమ కేంద్రంలో పార్టీ నిలబెట్టడానికి భూపాల్రెడ్డి కృషి చేశారన్నారు. మరిన్ని వర్గ పోరాటాల ద్వారానే భూపాల్రెడ్డి ఆశయాలను నెరవేరుస్తామన్నారు. మేడలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన భూపాల్రెడ్డి ప్రజా ఉద్యమాన్ని ఉన్నతంగా నిలబెట్టడంలో అద్వితీయమైన పాత్ర. చిన్నతనం నుండి వామపక్ష ఉద్యమాల వైపు ఆకర్షితులై కందాల రంగారెడ్డి చౌటుపల్ పరిసర ప్రాంతంలో నిలిచిన సిపిఎం ఉద్యమాన్ని తర్వాతి కాలంలో తన భుజాలపైకి ఎత్తుకొని రైతు కూలీ కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడన్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జయిని యాదగిరిరావు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడని, బహుజన ప్రజానాయకుడు చింతల భూపాల్రెడ్డి అని అన్నారు.
ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బురుగు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగాదేవి, సైదులు, జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, రాగిరి కిష్టయ్య, అవ్వారి రామేశ్వరి, చౌటుపల్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్రెడ్డి రాజు, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మర్రి రామ్రెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, బండారు నరసింహ, గోపగోని లక్ష్మణ్, దండ అరుణ్ కుమార్, ఉష్కాగుల శ్రీను, పల్లె మధు, భూపాల్ రెడ్డి కుమారుడు విప్లవ్ రెడ్డి, చింతల మధుసూదన్ రెడ్డి, అంజమ్మ, లక్ష్మమ్మ, లలిత, భాగ్యలక్ష్మి, యాకూబ్ రెడ్డి, నర్సిరెడ్డి, రేహాన్స్ తదితరులు పాల్గొనడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు తెలియజేశారు. యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లి, వంగపల్లి, పెద్దకందుకూరు, గౌరాయిపల్లి, మాసాయిపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు తెలియజేశారు. యాదగిరిగుట్ట మండలం దాతుర్లపల్లి, వంగపల్లి, పెద్దకందుకూరు, గౌరాయిపల్లి, మాసాయిపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. మొదటి దశలో జరిగే ఎన్నికలకు నామినేషన్ స్వీకరణకు ఇవాళ్టితో ముగుస్తుందన్నారు. మొదటి దశలో 6 మండలాల్లోని 153 గ్రామ పంచాయతీలలో డిసెంబర్ 11వ తేదీన ఎన్నికలు జరుగుతాయని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు 5-6 గ్రామ పంచాయతీలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ దాఖలలో అభ్యర్థులు ఇబ్బందిగా ఉన్న కొన్ని నిబంధనలు ఎన్నికల కమిషన్ సూచన మేరకు సడలింపు ఇచ్చామని తెలిపారు. ఈరోజు 4వ శనివారం బ్యాంకు సెలవు కాబట్టి వార్డు మెంబర్ నామినేషన్ వేసిన అభ్యర్థులు సోమవారం బ్యాంక్ అకౌంట్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చామన్నారు. కుల ధృవీకరణకు తహసీల్దార్లను నామినేషన్ కేంద్రాల వద్దకు వచ్చి ఫామ్ 3 డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని ఆదేశించామన్నారు. వేలంపాటలు, ప్రలోభాలతో ఏకగ్రీవం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ హెచ్చరించారు. ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలలో అభ్యర్థులు పోటీ చేయాలని సూచించారు. నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. సార్ మీరు వస్తున్నారు సార్. బ్యాంక్ అకౌంట్స్కి వార్డు మెంబర్ లేకుండా పర్వాలేదు. వార్డు మెంబర్ పేరు లేపాకండి. బ్యాంక్ అకౌంట్స్ వార్డు మెంబర్లని బ్యాంక్ అకౌంట్స్ వేయించినా పర్వాలేదు. సర్టిఫికెట్ దౌడల పోరాలు సీన్ కాకే మామా
వేరే వాళ్ళ భూమే కదా, వాళ్ళ రోడ్ ఎట్లా నడుస్తున్నారు? సర్టిఫికేట్ ఉంది మీ దగ్గర, పాస్ సర్టిఫికేట్ ఉంటే పెట్టి గేట్ పెట్టచ్చు. పాస్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది పెట్టేసేయండి. ఒకవేళ ఎక్కువ మంది పిలిపి పెట్టించాడు. నేను భాస్కర్, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్. భువనగిరి జిల్లాలో 3 దశల్లో ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా మొదటి దశలో ఇవాళ చివరి రోజు నామినేషన్లకి. మొదటి దశలో 6 మండలాల్లో 153 గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి యాదగిరిగుట్ట మండలంలోని దాతరపల్లిలో ఉన్నాం. అంటే ఒక మండలికి 5 నుంచి 6 లొకేషన్స్ ఏర్పాటు చేసి 4-5 పంచాయతీల నామినేషన్ ఒక్కనే తీసుకుంటున్నాం. ఈ ఉత్సాహవంతులందరూ నామినేషన్ వేయడం ప్రాసెస్లో పార్టిసిపేట్ అవుతున్నారు. కొన్ని నిబంధనలు ఇబ్బందిగా ఉన్నాయంటే దాన్ని కూడా కొంచెము ఈ వార్డు మెంబర్లు బ్యాంక్ అకౌంట్లు ఇవాళ ఇవ్వకపోయినా పర్లేదు రేపు ఇవ్వమని చెప్తున్నాం. అంటే ఇబ్బంది కలగకుండా. వాళ్ళ శనివారం 4th సాటర్డే సెలవు ఉంది, వాళ్ళ శనివారం సెలవు ఉంది కాబట్టి అది రేపు సోమవారం నాడు తెచ్చైనా ఇమ్మని చెప్తున్నాం. ఇలా ఈ చిన్న చిన్న విషయాలన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తహసీల్దార్కి ఇక్కడికి వచ్చే సంతకం పెట్టమని, డిక్లరేషన్ సంతకం పెట్టమని చెప్తున్నాం. ఫామ్ 3 ఉంటుంది. అంటే ఈ పోటీ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనేది ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగానే అందరం పనిచేస్తున్నాం. నిన్న అష్టమి కావాల నామినేషన్లు పడలేదు, ఇవాళ విపరీతంగా ఉన్నాయి నామినేషన్స్. 153 పంచాయతీల్లో నిన్నటి వరకు 15 పంచాయతీల్లో సింగిల్ నామినేషన్ కూడా పడలేదు. టోటల్ 1266 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులలో నిన్నటి వరకు 760 వార్డులలో నామినేషన్ పడలేదు ఇంకా. సో అవన్నీ ఇవాళ వస్తున్నాయి. అందరితో పరిచయం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరు కూడా బెదిరింపులకు లోను కాకుండా ఉండే విధంగా చూస్తున్నాం. అందరికి కూడా ఇంటిమేషన్ ఇచ్చాం. సెక్రటరీస్, ఎంపీడీఓస్ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు గ్రామంలో. అందరికీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉండాలి. ఎవరు అంటే స్వచ్ఛందంగా వాళ్ళందరూ వాళ్ళు ఎనానిమస్ చేసుకుంటే పర్వాలేదు. ఈ ప్రలోభాలకు లొంగి కానివ్వండి, లేకపోతే ఎవరైనా బెదిరింపులు లొంగి కానీ ఎటువంటి ఫిర్యాదు వచ్చినా లేకపోతే మేము తెలుసుకున్నా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నల్గొండ పట్టణంలో రెహమాన్ బాగ్ యువత సేవా స్ఫూర్తిని పరిమళింపజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం మత గురువు మౌలానా యాసిర్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని నిరాశ్రయులు మరియు నిరుపేదలకు 100 మందికి పైగా దుప్పట్లు పంపిణీ చేయడం హృదయాన్ని హత్తుకునే అంశంగా నిలిచింది. నల్గొండ పట్టణంలో రెహమాన్ బాగ్ యువత సేవా స్ఫూర్తిని పరిమళింపజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం మత గురువు మౌలానా యాసీర్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని నిస్రాయిలు మరియు నిరుపేదలకు 100కు పైగా దుప్పట్లు పంపిణీ చేయడం హృదయాన్ని హత్తుకునే అంశంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి నల్గొండ పట్టణ 1 టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా నిరుపేదలకు దుప్పట్లు అందజేశారు. రోడ్లపై చలికి వణికే నిస్రాయిలు అలాగే శాంతి మహిళా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఈ సేవ అందించారు. సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో మిషన్ పరివర్తన్ కార్యక్రమం భాగంగా జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశాలతో యువతను చెడు వ్యసనాల నుంచి దూరంగా తీసుకెళ్లి సన్మార్గం వైపు నడిపే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రమిస్తుందని తెలిపారు. అనంతరం యువతకు సందేశాన్నిచ్చారు. డబ్బును వ్యసనాల్లో వృధా చేయడం కాదు, మంచి పనుల్లో పెట్టిన ₹1 కూడా ఎవరో ఒకరి జీవితాన్ని కాపాడగలదని, రెహమాన్ బాగ్ యువత చేసిన ఈ సేవ ప్రతి యువకుడికి ఆదర్శం కావాలని అన్నారు. సమాజానికి నిలువు దూరంగా ఉండే సేవా కార్యక్రమాలలో యువత ముందుండాలని, చెడు వ్యసనాల నుంచి బయటపడి సక్రమ దిశగా నడవాలని సూచించారు. మౌలానా యాసీర్ మరియు ఆయన టీం చూపించిన సేవాభావాన్ని సిఐ రాజశేఖర్ రెడ్డి అభినందిస్తూ ఇలాంటి నిస్వార్థ సేవలోనే
పరమానంద ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలని పేర్కొన్నారు. 3 kgs సార్ ఇది. నైస్ మంచి క్వాలిటీ చూసి సింగిల్ బెడ్షీట్ సార్ ఇది. ఓకే జనవరి ఫిబ్రవరి వరకు యూస్ఫుల్ ఉంటుంది. అవును ఆల్రెడీ అవును और है ना Slow. Slow. అదే నువ్వు మొన్న ఒకటి అడిగినావు కదా బాలమ్మ లేవు అరే కొట్టురమ్మా ఉండమ్మా కూర్చోరు ఏ ఊరు మీది? ఏం పేరు? మల్లమ్మ. ఏ ఊరు? చూడాలి. ఇంకనే ఉంటున్నావా? మంచి పెడుతుందా తిండి? ఓకే. మీరు అదే చలికి ఇబ్బంది పడుతున్నారని చెప్తే మన మౌలానా గారు బెడ్షీట్స్ తెచ్చారు. లైట్ వేయించమాట పెద్ద మనిషి పడుతున్నారు వాడు ఏమంటది इसको देंगे
ఉడామలాలు సార్ మీరు నైట్ తీసుకొస్తాను కావాలన్నా అవునవును ఏందయ్యా ఏం తెచ్చిరా అంటరా భయపడ అన్నిగా నేను ఏం తెచ్చిరా అయ్యా ఇది మీరు మంచిగా వెచ్చగా ఉంటది మళ్ళా ఇద్దరు దిగి చలికి ఇబ్బంది పడుతుంది కదా దా. యూత్ రమ్మా ఆస్తుంది కానీ పిల్లలు లేరు దమ్మా నువ్వు కూడా తీసుకున్నాను చాలా చూడు అది నువ్వే అంటావు ఎంత మంచిగా ఉన్నావు. ఇంత మంచిగా ఉన్నది. సార్ మాకు గిఫ్ట్ ఇచ్చిండు ఇన్ని రోజులు నుంచి అడిగితే ఇప్పుడు ఇచ్చిండు ఒకసారి వరపసి బైక్ కాడ మా బైక్ కాడ 20 సంవత్సరాలు పడుకో. తిన్నావా అన్నం తిన్నావా తిన్నావా వేది కప్పుకో మంచిగా ఉంటుంది. మొన్న నేను వచ్చి కలిసిందా మా పాప బర్త్డే ఆరుగా వచ్చినా నువ్వేం అడిగినావు నన్ను చెద్దరు అడిగి అది సార్ పెట్టి వీళ్ళకి ఇచ్చి తీసుకొచ్చిన. మంచిగా రైసు నూనె. ఎంతమంది ఉన్నారు? 25 మంది మా పర్మిషన్ ఒక ఆయన జాగా కొన్నాడు 30 లక్షలు పెట్టి కోంట ఆయన మనవలు ఏం కట్టిస్తారు ఇక ఈ ఇల్లు 300 కంటున్నాం ఇప్పుడు 10,000 కిరాయి అట్లా వస్తాయా? ఆమె అడగాలంట. నా జీవితం అంకితం చేసిన నవ్వుతుంది ఇప్పుడు అవుతుందా? ఈరోజు నల్గొండ పట్టణంలో రాత్రి 10 గంటల టైం నుంచి యాసిర్ మౌలానా గారి అండ్ యూత్ ఆధ్వర్యంలో 1 టౌన్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి నీడీ పర్సన్స్ రోడ్లపై పడుకున్న వాళ్ళందరికీ కూడా బెడ్షీట్స్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది గొప్ప కార్యక్రమం. మనకు తెలుసు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అని నానుడితోని ఈరోజు ఈ ఇనిషియేట్ తీసుకొని సుమారుగా 40 నుంచి 45 మందికి ఈ బెడ్షీట్స్ స్పాన్సర్ చేయడం నిజంగా గొప్ప విషయము. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా పిచ్చమ్మ ఆశ్రమంకు మనకు తెలుసు మన కలెక్టరేట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేసుకుంటూ చాలామంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తూ గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తుంది. దీంట్లో భాగంగా మన మధు గారి సహకారంతో దీంట్లో ఇక్కడ చాలామందికి నీడీ పర్సన్స్కి ఈ బెడ్షీట్స్ అవసరం ఉందని చెప్పిన వెంటనే మన యాసిర్ మౌలానా గారు స్పందించి ఈ ఆశ్రమంకి మా చేతిలో మీదుగా నిజంగా వాళ్ళకి అందించడం గొప్ప విషయం. ఈ సందర్భంగా యాసిర్ మౌలానా గారిని అండ్ ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలందరూ బీటెక్ పిల్లలందరూ ముందుకు వచ్చి మా వంతుగా మేము సాయం చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మా పోలీస్ తరఫున పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ ఆశ్రమం నడుపుతున్నటువంటి పిచ్చమ్మ గారికి మా పోలీస్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज 28 नवंबर को रात के 10:30 बजे नलगुंडा टाउन के अंदर शहर के अंदर मुख्तलिफ़ जगहों पर जो बेघर बेसहारा लोग सड़क के किनारे रोड के किनारे आराम करते हैं, सर्दी का मौसम है, बहुत तेज़ सर्दी हो रही है, ऐसे में हुकूमत की तरफ से भी एहतियात की हिदायत आ रही हैं। तो हमारे नौजवानों की तरफ से और ख़ास तौर से हमारे घरों में रहने वाली ख़वातीन ने अपनी पॉकेट मनी से ये एक बड़ा एक प्रोग्राम मुनाकिद किया है। तकरीबन 100 ब्लैंकेट्स हम लोगों ने आज यहाँ तकसीम किए। इस प्रोग्राम को हमने स्पेशल गेस्ट के तौर पर नलगुंडे के 1 टाउन के CI यंग डायनामिक ऑफिसर हमारे राजशेखर रेड्डी साहब को हमने इनवाइट किया। साहब ने हमें टाइम दिया, इसका हम बहुत शुक्रिया अदा करते हैं। पुलिस हमारे साथ ऐसे कामों में बहुत साथ देती है और हम भी ये यकीन दिलाते हैं, ख़ास तौर से हमारे साथ जो टीम है ये वो नौजवान हैं जो रातों को अपने वक्त की हिफाजत करने वाले और अपने मुस्तक़बिल को रोशन करने के इरादों से ये हमारे साथ जुड़े हुए हैं। ये अच्छे मुस्तक़बिल के लिए कोशां हैं। हम उम्मीद करते हैं कि इस तरह के नेक कामों में, सर्विस के कामों में, खिदमत के कामों में ये आगे चलते रहें। इसी मुनासबत से हमारा पूरे शहर को कवर करने का इरादा है और अचानक हमें ये मालूम हुआ कि यहाँ ये जो ओल्ड एज होम है पिच्चम्मा का, वहाँ पर तकरीबन 30 के करीब लोग हैं। उनकी मदद के लिए भी हम यहाँ फ़ौरन पहुँचे और यहाँ CI साहब के हाथों से हमने ब्लैंकेट्स डिस्ट्रीब्यूट करवाए। इस मौके पर आने वाले तमाम दोस्तों का
मैं शुक्रिया अदा करता हूँ और ख़ास तौर से CI साहब का और पूरी पुलिस डिपार्टमेंट का हम शुक्रिया अदा करते हैं। और पिच्चम्मा, हम आपको अप्रिशिएट करते हैं कि इस उम्र में इन्होंने तकरीबन 20 औरतों को यहाँ संभाला हुआ है। और मैं नलगुंडे वालों से अपील करता हूँ कि आगे बढ़िए, इनका साथ दीजिए, इनको हिम्मत दीजिए, इनकी ज़रूरतें मालूम कीजिए। ये बेघर बेसहारा औरतें हैं, इनकी मदद के लिए नलगुंडे वालों को आगे आना चाहिए। इस प्रोग्राम में शरीक होने वाले तमाम दोस्तों को, पुलिस डिपार्टमेंट को, CI साहब को मैं शुक्रिया अदा करता हूँ। నాకు ఏం పేరు, నాకు ముస్లిం సార్ల పేరు మొగలాన గారు, మరి CI గారు, మరి పత్రిక విలేకరులు, ఆయన ఒకరోజు వచ్చి మా బాధ చూసిండు. ఆయనకు ఈ వచ్చిన యూత్కు, పిల్లలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా హాస్టల్కి చీకట్లు వచ్చి చెద్దర్లు కప్పినందుకు, ఇంకా మా మిత్రులు లేరు, అందరూ చాలా చాలా ధన్యవాదాలు. మేము గుర్తుంచుకుంటాం. అందరు సహకరిస్తారు నాకు, నేను చేసే సేవకు అందరు సహకరిస్తారు. వీళ్ళు లేవు అని అనరు, నేను అడగను, వాళ్ళే తెచ్చి ఇష్టపూర్తిగా ఇస్తారు. ఎంత రైతులు కానీ, SI కానీ, CI కానీ తలుపు కొట్టగానే డోర్ తీసి ఏం తెచ్చిందంట. ఎందుకంటే నాకు భయం, ఈ మెంటల్ వల్ల వీళ్ళని తోలుతారు. అందుకోసం అన్న మీరేమన్నా ధన్యవాదాలు, మీరేమన్నా అనుకుంటే నేను ఆచరించినాను. ఎప్పుడెప్పుడు ఇక్కడ తోలుతారు మా కాడ, అందుకోసం అన్న వీళ్ళకి తెలియదుగా సార్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తుంగతుర్తి గ్రామ పంచాయతీ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మల్లెపాక సాయిబాబా మరియు వార్డు సభ్యుల నామినేషన్ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్రావు, సంకినేని వరుణ్ రావు హాజరయ్యారు. తుంగతుర్తి గ్రామ పంచాయతీ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మల్లెపాక సాయిబాబా మరియు వార్డు సభ్యుల నామినేషన్ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్రావు, సంకినేని వరుణ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుంగతుర్తి గ్రామ ప్రజలు, గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సంకినేని అభిమానులు నామినేషన్ ర్యాలీలో పాల్గొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు వేసిన టంగుటూరు గ్రామ అభ్యర్థి బీఆర్ఎస్ మద్దతుతో జూకంటి అనిల్, షారాజీపేట కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కంది మహేందర్, టంగుటూరు CPI ML న్యూ డెమోక్రసీ మద్దతుతో కామ్రేడ్ మారుజోడు సిద్ధేశ్వర్ నామినేషన్లు వేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సారాజీపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు వేసిన టంగుటూరు గ్రామ అభ్యర్థి బీఆర్ఎస్ మద్దతుతో జూకంటి అనిల్, సారాజీపేట కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కంది మహేందర్ రెడ్డి, టంగుటూరు CPI ML న్యూ డెమోక్రసీ మద్దతుతో కామ్రేడ్ మారుజోడు సిద్ధేశ్వర్ నామినేషన్ వేయడం జరిగింది. అలాగే కొలనుపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా భీమగాని హేమలత సంతోష్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
నేను షారాయిపేట ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి. నా పేరు రవి. బీజేపీ తరఫున నేను పార్టీ తరఫున సర్పంచ్గా వేసినాను. నిధులు ఏదున్నా అన్నీ నాకు గెలిస్తే అన్ని పనులు చేస్తా. ఇష్టపూర్వకంగా నిలబడ్డా. డెమోక్రసీ వర్ధిల్లాలి. సిపిఎంఎల్ డెమోక్రసీ గెలిపించండి మారజోడు సిద్ధేశ్వరులు. నా పేరు మారజోడు సిద్ధేశ్వర్, టంగుటూరు గ్రామం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దానికి సంబంధించి టంగుటూరు గ్రామ ప్రజలందరూ మాకు సహకరించి మాకు ఓట్లు వేసి అత్యవసర మెజార్టీతో ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా టంగుటూరు ఒక చరిత్రగాంచిన విలేజ్. దానికి సంబంధించింది ప్రతిసారి కూడా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ గెలుపొందుతుంది. అదేవిధంగా ఇప్పుడు టంగుటూరు గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలనేది. ఓకేనా? నా పేరు కంతి మధు. మా గ్రామం షారాజ్పేట. మా ఎమ్మెల్యే గారు బీర్లా ఎలయ్య గారు. నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినందుకు బీర్లా ఎలయ్య గారికి ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఊర్లో జనాలందరూ నన్ను గెలిపిస్తారు అని కోరుకుంటున్నా. నేను షారాయిపేటలో ఉన్న సమస్యలను ప్రతి సమస్యపై నేను అభివృద్ధికి కార్యక్రమానికి తోడ్పడతానని కోరుకుంటున్నాను. అదేవిధంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను చూసి నన్ను షారాయిపేట గ్రామ ప్రజలు గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా మా బీర్లా ఎలయ్య గారు పేరు నిలబెడతానని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీర్లా ఎలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొలన్పాక సర్పంచ్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బీర్లా ఎలయ్య గారికి, మండల అధ్యక్షుల, గ్రామ అధ్యక్షుల వారికి, మండల అధ్యక్షుల వారికి, ఎంపీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు భీమగోని హేమలత సంతోష్. కొలన్పాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా మిసెస్ భీమగోని హేమలత అవకాశం ఇచ్చినందుకు బీర్లా ఎలయ్య గారికి మరియు మా గ్రామ శాఖ అధ్యక్షుల గారికి, ఎంపీపీ గారికి, మండల అధ్యక్షుల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ, నా మీద నమ్మకంతో కొలంపాక గ్రామ ప్రజలు, నేను ఒక గోల్తో వస్తున్నాను. బీర్లా ఎలయ్య ఇన్స్పిరేషన్తోనే నేను సర్పంచ్గా చేయాలని ముందుకొచ్చాను. గత 4-5 సంవత్సరాలు నా సేవా కార్యక్రమం మొదలుపెట్టి ఆయన ఇన్స్పిరేషన్తోనే ఆయన చేసిన కార్యక్రమం ఆయన బాటలో నడుద్దామని ముందుకొచ్చినాను. మొదట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాను. కాంగ్రెస్ నుండే వెళ్తున్నాను. కాంగ్రెస్ నుండి మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ, నా కొలన్పాక గ్రామంలో 2 గోల్స్ పెట్టుకొని వచ్చినాను. ఆ అవకాశాన్ని భగవంతుడు మాకు ఇవ్వాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కొలన్పాక మమ్మల్ని దీవించాలని, అది సోమేశ్వర దయ వల్ల ఆ సోమేశ్వర గుడిని డెవలప్ చేసుకోవాలి. నా కొలన్పాక గ్రామ యువకులకు అండ్ మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంగా నేను ఈ అవకాశాన్ని తీసుకున్నాను. ఆ అవకాశానికి గుర్తించి మా ఎలయ్య గారు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖ అధ్యక్షునిగా బోరం వెంకటరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరాసారపు యాదగిరి గౌడ్ పాల్గొని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖ అధ్యక్షునిగా బోరం వెంకరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరిగౌడ్ పాల్గొని ప్రసంగించారు. గ్రామంలో ఐకమత్యంగా ఉంటూ రాబోయే గ్రామ శాఖల ఎన్నికలలో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కోల్కొండ యాదగిరి, నూనెముంతల వెంకటేశ్వర్లు, కాళీ వెంకన్న, పాలసంఘం చైర్మన్ మల్లిపెద్ది సోమిరెడ్డి, మచ్చ మల్లారెడ్డి, మల్లిపెద్ది సురేందర్, చేగూరి పెద్దాపురం మచ్చ భాస్కర్ రెడ్డి, మొగిలిపాక రామ్ నర్సయ్య, వల్లందాస్ ప్రభాకర్, కామేడి ఉపేందర్, నోమల నర్సయ్య, మొగిలిపాక భాస్కర్, మచ్చ శివారెడ్డి, మల్లిపాక నరేష్, దాసరి స్వామి తదితరులు పాల్గొన్నారు.
బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న గడియారం సెంటర్లో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గాడిదలకు బ్యానర్లు కట్టి నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడారు. బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న గడియారం సెంటర్లో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గాడిదలకు బ్యానర్లు కట్టి నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు చట్టబద్ధంగా ఇస్తామన్న 42% రిజర్వేషన్లు ఇవ్వకపోగా బీసీలను నమ్మించడానికి తమ పార్టీ పరంగా బీసీలకు 42% నుండి 60% వరకు జనరల్ స్థానాలలో కూడా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రకటించాయని, కానీ ఆచరణలో అమలు చేయడానికి కనీస కసరత్తు కూడా చేయడం లేదని ఆయన ఆరోపించారు. అగ్రకులాల రాజకీయ పార్టీల మోసాన్ని బీసీలు గ్రహించి బీసీలకు చట్టబద్ధంగా రావాల్సిన 6,000 గ్రామ పంచాయతీలు బీసీలవేనని, జనరల్ కోటా అంటే అగ్రకులాలకు రిజర్వేషన్ కాదని, బీసీ రిజర్వేషన్లను గండికొట్టి బీసీ రిజర్వేషన్లకు రావాల్సిన గ్రామ సర్పంచ్ స్థానాలను జనరల్గా మార్చారని, అందుకే జనరల్ స్థానాలు కూడా బీసీలు కైవసం చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ స్థానాలలో సర్పంచులుగా బీసీలు ఎన్నికల బరిలో నిలబడడానికి ఆయన పిలుపునిచ్చారు. జనరల్ స్థానాలలో నిలబడి బీసీలను గెలిపించుకునే బాధ్యత బీసీ సమాజం తీసుకుంటుందని, బీసీల రాజ్యాధికారానికి సర్పంచుల సీటే ప్రతిపాదిక కావాలని ఆయన కోరారు. ఎన్నికల షెడ్యూల్తో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని, అందులో భాగంగా ఈ విధంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు చిలకరాజు సతీష్ కుమార్, మార్గం సతీష్ కుమార్, కన్వీనర్ కర్నాటి యాదగిరి, పట్టణ చైర్మన్ పుట్ట వెంకన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి గంజి అజయ్ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీలు అనంత నాగరాజు గౌడ్, గడగోజు విజయ్, చెన్నోజు రాజు, ముదిరాజ్ సంఘం నాయకుడు దొడ్డు కృష్ణమూర్తి, యువజన సంఘం నాయకులు కొంపల్లి రామన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ V104A రీజియన్ కాన్ఫరెన్స్ సీతా సత్యనారాయణల కాన్ఫరెన్స్ మిర్యాలగూడ పట్టణం MVR ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. గత 11 నెలలుగా మిర్యాలగూడ పట్టణం మరియు తామరచెర్ల ప్రాంతాల్లో వాసవి క్లబ్లో చేసిన సేవలను గుర్తించి క్లబ్ PSCTలను ఘనంగా సన్మానించడం జరిగింది. వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ V104A రీజియన్ కాన్ఫరెన్స్ సీతా సత్యనారాయణల కాన్ఫరెన్స్ మిర్యాలగూడ పట్టణం MVR ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. గత 11 నెలలుగా మిర్యాలగూడ పట్టణం మరియు దామరచెర్ల ప్రాంతాల్లో వాసవి క్లబ్లు చేసిన సేవలను గుర్తించి క్లబ్ PSCTలను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన మేడిశెట్టి రామకృష్ణ విచ్చేయడం జరిగింది. అబ్జర్వర్గా ఇంటర్నేషనల్ ఐ అండ్ ఆర్గాన్ డొనేషన్ చైర్మన్ మిట్టపల్లి విజయభాస్కర్రావు హాజరై 8 క్లబ్బులు చేస్తున్న సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకొని సంతోషం వ్యక్తపరిచారు.
ఈ రీజియన్ నుండి ఇంటర్నేషనల్లోనే ఎవరు చేయని సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్తో పాటు 2 బాడీ డొనేషన్లు, 5 ఆర్గాన్ డొనేషన్లు మరియు 250 ఐ డొనేషన్లు, 150 బ్లడ్ డొనేషన్లు, అలాగే అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగిందని, నిరుపేదలకు వస్త్రాలు అలాగే కిరాణా సామాన్ కిట్లు ఇవ్వడం జరిగిందని, వికలాంగుల పాఠశాలకు అవసరమైన బెడ్స్ ఇవ్వడం జరిగిందని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగిందని వారు 8 క్లబ్ల పిఎస్సిటీలతో పాటు క్లబ్లను నడిపించిన జోన్ చైర్మన్లను, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలను, ఆర్సీ టీంలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ నకరకంటి సత్యనారాయణ, సీతా దంపతులను, ఐఈసీ ఆఫీసర్లు తెడ్ల జవహర్ బాబు, కోటగిరి రామకృష్ణ, వైస్ గవర్నర్లు వీరెల్లి సతీష్, తాళ్లపల్లి రాము, ఐపీసీ మాషెట్టి శ్రీనివాస్, డైమండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు సామా శ్రీనివాస్, నూనె కిషోర్, లకుమారపు పాండురంగయ్య, మారేపల్లి మాధవి, సువర్ణ, లింగం విద్యాసాగర్, రేపాల వేదశ్రీ, శ్రీనివాస్, ఓరుగంటి శ్యామసుందర్, జోన్ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు, కోటగిరి లక్ష్మణ్, 8 క్లబ్ల పిఎస్టీలు, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే కాలాతీతమైనటువంటి ఒక 2 నిమిషాల్లో నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. దయచేసి 2 నిమిషాలు అందరూ కూడా సైలెంట్గా ఉండాల్సిందిగా. సీతా సత్యనారాయణ శ్రీకాంత్ మహోత్సవాన్ని చేసినటువంటి స్టేజ్ చెప్పండి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఎస్ఎస్ఎస్ రీజనల్ కాన్ఫరెన్స్ విజయవాడ ఎంవీఆర్ ఫంక్షన్లో జరిగినది. దీనికి ఈ సంవత్సరం నుంచి మేము వాసవి కార్యక్రమాలు ఎన్నో చేశాము. ఐ డొనేషన్ ఒక 200 నుంచి 300, బాడీ డొనేషన్ 1, ప్లస్ ఆర్గానిక్ డొనేషన్ ఒక 5 చేశాము. ఇతర కార్యక్రమాలు కూడా చాలా చేశాము. ప్లస్ దీంతో కోడి దీపోత్సవం వాడపల్లి మన 18వ తారీఖు మహాఘనంగా జరిగింది. ఎండాకాలం సమ్మర్ మొత్తం కూడా దామర్చల్లో అవుతుంది, మిర్యాల కూడా అవుతుంది, డైమండ్ క్లబ్ దగ్గర అవుతుంది, కూల్ వాటర్ పోయడం జరిగింది, అన్నదాన కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగినాయి. ఆ రోజు ఎన్నికైనా ఇదే ప్రోగ్రాంలో మాకు తెలిసిందండి. సరే మీరు కూడా యువ చైర్మన్స్ కానీ ఆర్సీ కానీ మన బయట ప్రకారం వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ సత్యనారాయణ గారు ఇంకా మనకి ప్రభుత్వం కాకుండా కూడా ఇంకా ఏదో సేవలు చేశారు. రీజియన్ 2లో ఉన్నటువంటి 8 క్లబ్ల ఆధ్వర్యంలో ఈరోజు మన నక్కగంటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు రీకాన్ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది మిర్యాలగూడ పట్టణం ఎంవీఆర్ ఫంక్షన్ హాల్లో. మరి ఈరోజు మన 11 నెలల నుంచి చేసిన సేవా కార్యక్రమాలకు వారిని ప్రెసిడెంట్లని, సెక్రటరీ, ట్రెజరర్లని, అలాగే జోన్ చైర్మన్లని అందరూ కూడా ఈరోజు వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. మరి మేము ఈ గత 11 నెలల నుంచి మిర్యాలగూడ పట్టణంలోనే కాకుండా నల్గొండ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా, ఖమ్మం డిస్టిక్ నుంచి కూడా మేము సుమారు ఒక 280 వరకు నేత్రదానాలు చేపించడం జరిగింది. అలాగే ఒక 2 బాడీ డొనేషన్లు చేపించడం జరిగింది. అలాగే మైండ్ డెడ్ అయిన పర్సన్లకి వాళ్ళ ఒక 5 శరీర అవయవ దానాలని మేము ఇక్కడ చేపించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంటర్నేషనల్లోనే ఎవరు చేయని కార్యక్రమాలు మేము మిర్యాలగూడ పట్టణంలో మా రీజన్ నుంచి చేయడం జరిగింది. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్న ప్రోగ్రామ్స్ చాలా చేశాము. దాంట్లో ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్, ఆర్గానిక్ డొనేషన్, సమ్మర్లో కూల్ వాటర్, అన్నదాన కార్యక్రమాలు మరియు
ఇంకా చాలా గరువు స్తంభాలు అన్ని ప్రోగ్రామ్స్ ఈవెంట్ క్యాలెండర్లో చేశాము. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు రీజన్ సెక్టర్ ట్రిపుల్ ఎస్ అంటే సత్యనారాయణ, సాయి, సీత గారి ఆర్గాను చాలా అత్యంత బ్రహ్మాండంగా నిత్య పెళ్లి కొడుకులాగా ఇక్కడ చేయడం జరిగింది ఎంఈఆర్ ఫంక్షన్ హాల్లో. దీనికి సహకరించింది 8 క్లబ్లు: వాసవి డైమండ్ క్లబ్, వాసవి క్లబ్ వాసవాంబ, వాసవి యూత్ వనితా క్లబ్ అండ్ వాసవి క్లబ్ జస్టిస్ అండ్ ఇంకా దామచర్ల బాహుబలి క్లబ్. నా జెర్సీ ఉన్న ఆధ్వర్యంలో మిట్టపల్లి విజయభాస్కర్ గారు కానీ, సామా శ్రీనివాస్ గారు కానీ, మరియు మా క్లబ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజరర్లు అందరూ సహకరించి ఇది కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఈవెంట్ ఆఫ్ క్యాలెండర్ని ఈ సంవత్సరం 11 మేము డాట్ టు డేస్ ప్రోగ్రాంలో అనాథాశ్రమంలో కూడా స్కూల్ బెంచీలు ఇవ్వడం జరిగింది, అట్నే పుస్తకాలు ఇవ్వడం జరిగింది. డిసెంబర్లో వాటర్ క్యాంప్ ఇవ్వడం జరిగింది. మన డైమండ్ బేకరీ వద్ద చాలాసార్లు అన్నదానం చేయడం జరిగింది. బర్త్డేలు కానీ, ఈవినింగ్ మా మ్యారేజ్ డేలు కానీ, ప్రతి ఒక్కరి కార్యక్రమాలకు అన్నదానం. జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V104A రీజన్ 2 రీకాన్ మహోత్సవం, ట్రిపుల్ ఎస్ రీకాన్ మహోత్సవానికి మిర్యాలగూడెంలో ఎంబీఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిగింది. అయితే ఈరోజు దానికి కారణం ఏంటంటే, ఈ సంవత్సరం చేసినటువంటి జనవరి నుంచి నవంబర్ వరకు చేసినటువంటి సేవా కార్యక్రమాలకు భాగంగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్కి వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి మన రీజనల్ చైర్పర్సన్ సత్యనారాయణ గారు వారిని రీకాన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఒక సేవా సంస్థ ఉండేది. ఇందులో ఆర్యవైశ్యులు ఉంటారు. ఆర్యవైశ్యులు నుండి సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అతీతంగా అన్ని కులాల వారికి సేవ చేయడానికి మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది 11 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క క్లబ్బు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఇడుకుల రామకృష్ణ గారు INPగా మన 104A డిస్ట్రిక్టు వారు ఉండడం జరిగింది. వారు వినూత్నంగా 52 సేవా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారు మరణించిన తర్వాత కూడా వారికి 25,000 రూపాయలు ఆర్థికంగా సహాయం అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐ అండ్ ఆర్గాన్ డొనేషన్ చైర్మన్గా నాకు ఈ సంవత్సరం ఇడుకుల రామకృష్ణ గారు ఇవ్వడం జరిగింది. దానికి కారణం మనం మిర్యాలగూడెంలో పట్టణంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మేము చేసేటటువంటి నేత్రదానం, రక్తదానం, అవయవదానం, బాడీ డొనేషన్ ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేస్తూ మనటువంటి ప్రెసిడెంట్స్, సెక్రటరీ, ట్రెజరర్సు, జెడ్సీలు, ఆర్సీలు, అదేవిధంగా డిస్టిక్ ఇన్ఛార్జ్లు అందరి సహకారంతో నాకు ఈ యొక్క ఆర్గాన్ చైర్మన్ ఇది ఇవ్వడం జరిగింది. నా ఒక్కని కృషి కాదు, అందరి సమక్షంలో నేను అది తీసుకోవడం జరిగింది. కావున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రీకాన్కి విచ్చేసినటువంటి వాసవి లీడర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గోసేవ ఇన్ఛార్జ్ అంటే గోవు అనేది చాలా మన హిందువులకు ఒక మంచి జంతువు. దాన్ని హెడ్లైన్స్ మరోసారి. ధృవీకరణ పత్రాలు సమర్పించని పక్షంలో నామినేషన్ల పరిశీలన సమయం వరకు సమర్పించవచ్చన్న జిల్లా కలెక్టర్. పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ. దీక్షా దివాస్ వల్లే తెలంగాణ సాధ్యమైందన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. త్వరలో సీఎంతో బొట్టుగూడ పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం ఉంటుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యువతలను చైతన్యం చేసి అనేక యువజన పోరాటాలను నిర్వహించిన నాయకుడు చింతల భూపాల్ రెడ్డి. ప్రలోభాలతో ఏకగ్రీవం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ హెచ్చరిక. నల్గొండలో రెహమాన్ బాగ్ యువత నుండి వెలువడిన మానవత్వపు పరిమళం. నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు.
ఆలేరు మండలంలోని సారాజిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు. గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా బోరం వెంకారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ మాటలు వట్టి బూటకమన్న బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్. దామరచర్ల ప్రాంతంలో వాసవి క్లబ్లో చేసిన సేవలను గుర్తించి క్లబ్ పిఎస్టీలకు ఘన సన్మానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.